నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది చూడాలనా, వేలాది పొట్టేలనా, ఏడాది చూడాలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి 103వ కీర్తన 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 1వ వచనం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చాలండి. దేవుడు తన రెక్కల చాటున గడిచినటువంటి నెలంతటిలో భద్రపరిచిన దేవుడు, కాపుదలనిచ్చిన దేవుడు, సంరక్షించిన దేవుడు, ఆయుష్ను ఆరోగ్యమును ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవుడు తోడుగా ఉండి అనేక ఒడిదుడుకుల్లో ప్రయాణించిన మనల్ని మరలా తిరిగి ఈ నూతనమైనటువంటి నెలలో కడుగు పెట్టించినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడైన కీర్తనకారుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని అంటున్నాడండి. తన ప్రాణంతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈ లోకంలో చాలామంది గనులు గొప్పవారితో పరిచయం అవ్వాలని ఇష్టపడతా ఉంటారు. వారితో మాట్లాడాలని తాపత్రయపడతా ఉంటారు. వారు ఒక్క మాట మనతో కలిపారనుకోండి, ఏం బాగున్నావా అని చెప్పారని మనల్ని అన్నారు అనుకోండి, ఇక ఉప్పొంగిపోతాం. ఇక మన ఆనందానికి ఆటంకాలు ఉండవు, ఏమాత్రం కూడా హద్దులు ఉండవు. ఇదిగో గనులైన వారు, గొప్పవారు, వాళ్ళందరినీ పలకరించడానికి మనం ఇష్టపడతా ఉంటాం, వారితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాం, పేరు పొందిన వారితో మనం మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాం. చాలాసార్లు మన మనసుతోటి మాట్లాడడం మర్చిపోతూ ఉంటాం. మనం ఎట్టున్నామో తెలుసుకోవడం మర్చిపోతూ ఉంటాం. మన స్థితి ఎలాగుందో మర్చిపోతూ ఉంటాం. మనం ఎంతవరకు దేవుడితో కొనసాగుతూ ఉన్నామో మర్చిపోతున్నటువంటి వారమై ఉంటాం. భక్తుడు తెలుసుకొని ఎరిగినటువంటి సత్యాన్ని గ్రహించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకానికి తీసుకొస్తున్న మాట ఏమిటనంటే, భక్తుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణంతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక్కసారి తనకు కలిగినటువంటి పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తన ఆలోచనలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని గణపరచాల్సినటువంటి ఈ దావీదు తన ప్రాణంతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. తన ప్రాణంతో మాట్లాడుతున్న మాటను మనం ఆలోచించగలిగితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎంత చక్కగా తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో చాలామంది తన ప్రాణంతో మాట్లాడుతున్నారు, కానీ దేనికోసం? ఈ లోక భోగభాగ్యాలతో సంతోషించి ఆనందించే విషయమై ఒకవేళ మాట్లాడుతూ ఉండొచ్చేమో, ఒకవేళ మనకు మనంగా సంతోషించడానికి ఇష్టపడుతూ మన ప్రాణంతో మనం మాట్లాడుతూ ఉండొచ్చేమో. భక్తుడు అంటాడు, ఇదిగో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. దేవుని సన్నుతించమని తనను తాను జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాడండి. ఎవరికి దగ్గరగా ఉండాలంట? ఈ లోకానికి కాదు, ఈ లోకపు సహవాసమునకు కాదు, మనం దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునితో అంటుకట్టబడిన వారమై ఉండాలని, దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు ఇష్టపడుతూ
ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకొని భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. దావీదుకు కలిగినటువంటి గౌరవం అంతటిని ప్రక్కన పెట్టేసి ఇప్పుడు తన ప్రాణాన్ని చక్కదిద్దుకోవడానికి ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడండి. ఈ ఉదయకాలము నీవు నేను జ్ఞాపకం చేయాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే, ఇదిగో మనకు ఆయుష్నిచ్చిన వాడు, ఆరోగ్యమునిచ్చిన వాడు, భద్రతనిచ్చిన వాడు, కాపుదలనిచ్చిన వాడు, మన ముందు మన వెనక నిలబడగలిగినటువంటి దేవుడు, మనం చూస్తూ ఉన్న దేవుడు, మనం సంరక్షిస్తున్నటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి వారమై ఉన్నామని ఎలా దేవుడు తెలుసుకోగలుగుతాడు అంటే, మన ప్రాణంతో మనం చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే, నా ప్రాణమా ఇదిగో గడిచినటువంటి 10 నెలలు కాపాడింది దేవుడు, గడిచిన నెలంతటిలో కాపాడిన వాడు దేవుడు, కృంగిపోయినప్పుడు లేవనెత్తిన వాడు దేవుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యమునిచ్చిన వాడు దేవుడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లోనూ చాలిన దేవుడిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడని పేరు కలిగినటువంటి దేవుడు. ఆయన భద్రతలో ఇంతవరకు ఉన్నావు, ఇంతవరకు క్షేమంగా ఉండగలిగావు, ఇంతవరకు నడిపించగలుగుతా ఉన్నావు. ధనవంతులకు, గొప్ప పేరు కలిగినటువంటి వారికి లేని భాగ్యము, సజీవు లెక్కలో నిలవబడ్డానికి ఇచ్చినటువంటి కృప, ఇది ఎవ్వరికి సాధ్యము కాని పని. చాలామంది డబ్బు కట్టలు తెసిపోయి డాక్టర్ల దగ్గర పెట్టయ్యా నా బిడ్డను బతికించు, లేకపోతే నా యజమానినో లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులను బతికించమని ప్రాధేయపడుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ మా వల్ల కాదండి అని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు నమ్ముకున్న డాక్టర్లు వారి నోట వినబడుతూ ఉంటే, ఇగో ఇంతవరకు ఉచితమైన తన కృపను అనుగ్రహించినటువంటి దేవుడు, ఇంతవరకు నడిపించినటువంటి దేవుడు, ఇంతవరకు కాపుదలనిచ్చిన దేవుడు, మన ప్రయాణాల్లో మనకు భద్రతనిచ్చిన దేవుడు, మన పనులలో మనకు భద్రతనిచ్చిన దేవుడు, బిడ్డల చదువుల్లో దేవుడు తోడుగా ఉన్న విధానమును బట్టి, రాకపోకల్లో ఇచ్చిన సంరక్షణ బట్టి, ఆయుష్ ఆరోగ్యమును మనకు అనుగ్రహించిన విధానమును బట్టి మనం దేవుని ఘనపరచబద్దులమై ఉన్నామన్న సత్యాన్ని ఎరిగిన భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీయో చేయలేమంట. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం, యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలండి, ఏమంటున్నాడు అక్కడ? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించలేదు, ఉపయోగం లేదు, ఎండిపోయినట్టుగా ఉంది. యజమాని ఏం చేస్తాడంట? కట్ చేసి పక్కన పడేస్తాయి. ఒకవేళ ఫలించే గుణమే గనక ఉండి ఆ ఫలభరితమైనటువంటి ఆ చెట్టుతో అంటుకట్టబడినటువంటి చెట్టే గనక ఉంటే, దాంట్లో ఉన్నటువంటి పనికిరాని తీగలన్నింటినీ కూడా తీసి చక్కగా ఇంకా పెరగాలని మనం కలుపు తీస్తామే చాలల్లో, ఆ కలుపు తీసే దేనికోసం? అది కూడా మొక్కే కదని చెప్పి దాన్ని కూడా పెంచచ్చుగా. ఎందుకు? మనం కోరుకున్నటువంటి ఆశించినటువంటి ఫలితం ఆ పంటలో నుండి రావాలి అంటే ఆ కలుపు మొక్క తీసివేస్తే తప్ప అనుకున్నటువంటి ధాన్యమో లేకపోతే అనుకున్నటువంటి ఫలాలు మనకు రావు అని తెలుసుకొని చక్కగా ఏం చేస్తాం? కలుపు మొక్కలన్నింటినీ కూడా పీకి పక్కన పెడతాం. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటి? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలన్నింటినీ. ఒకవేళ ఫలించాలని ఆసక్తి కలిగి అంటుకట్టబడినటువంటి తన జీవితమును దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక పనికిరాదని అనుకుంటే ఆయన ఏం చేస్తాడు? తీసి పడివేస్తాడు. ఆయన ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు, దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ దీవెన, ఈ ఆశీర్వాదము ఎక్కడి నుంచి నీకు నాకు కలుగుతుందని మనం గ్రహించగలిగితే యెహోవా వలన మాత్రమే
కలుగుతుంది. దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తిని తగ్గించాలన్నా, మేలైన కీడైన, ఉపకారమైన అపకారమైన, ఏది ఏమైనప్పటికీ సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. ఒక మనిషిని హెచ్చించగలిగిన వాడు ఆయనే, ఒక వ్యక్తిని తగ్గించగలిగిన వాడు కూడా ఆయనేనండి. సౌలును గణపరిచినటువంటి దేవుడు ఆధిక్యతనిచ్చి బెన్యామీను అనబడేటువంటి చిన్న గోత్రంలో నుండి దేవుడు ఎన్నుకొని సౌలును రాజుగా చేశాడంట. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలే. ఆధిక్యత ఇచ్చినాక ఏం చేశాడు? కొంచెం తోకజాడిచ్చాడు. ఇప్పుడు దేవుడు పక్కనే చిన్నోడైనటువంటి దావీదుని కోరుకొని ఇక సౌలుని గెటౌట్ అన్నాడండి. కారణం ఏంటి? దేవుడు చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి అమాలేకీయులందరినీ చంపే సౌలు అంటే, అమాలేకీయులు చంపడానికి వెళ్ళినటువంటి సౌలు అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని నిర్మూలన చేయమంటే కొన్నిటిని తీసుకొచ్చి దాచిపెట్టి, మేలైన వాటన్నిటిని దాచిపెట్టి, దేవుడు చేయొద్దన్న పనిని చేసి, దేవుడు వద్దన్నటువంటి వాటన్నిటిని కూడా సమకూర్చుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉండగా దేవుడు వెంటనే సమూయేలు ప్రవక్తను పంపించాడు. ఇక సౌలు మాట వినడం లేదు. వెళ్ళి వెంటనే యెష్షయి కుమారులో ఉన్నటువంటి దావీదును అభిషేకించమని సమూయేలును పంపించాడు దేవుడు. వెంటనే అప్పటి వరకు వెలుగొందినటువంటి సౌలు తన యొక్క రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఫలించని ప్రతి తీగ ఏం చేస్తాడంట? ఆయన తీసి పారవేయును. ఒకవేళ ఫలించాలని ఆసక్తి ఉంటే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను అదండి. మనం ఫలించాలన్న దానికి సాదృశ్యం ఏంటంటే మన గుణగణాలు, మన వ్యక్తిత్వము, మన ప్రయాణము, మన భక్తి జీవితము దేవుడు గమనిస్తూ ఉంటాడు. మన అడుగులు ఎటు వేస్తూ ఉన్నాం, ఎటు మన అడుగులు త్వరగా ముందు కొనసాగుతూ ఉన్నాయి. లోకం వైపు కొనసాగుతున్న వారమైతే దేవుని దృష్టిలో నుంచి త్రోసివేయబడతాం. ఒకవేళ లేదని చెప్పని దేవునికి ఇష్టమైన మార్గం వైపు మన అడుగులు కనుక వేస్తున్న వారమైతే ఆయన అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు కనుక, ఇగో తాపత్రయము నీలో నాలో ఉందనుకోండి, మనలో ఫలింపని ప్రతి తీగను తీసేసి ఇంకా బహుగా ఫలించాలని ఆయన ముందుకు నడిపించే దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేస్తాడు? ఫలించినటన్నిటిని పక్కన పెట్టేస్తాడు. కాబట్టి ఎరిగినటువంటి దావీదు అంటాడు, ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగుండాలన్న సత్యాన్ని తెలుసుకొని నా ప్రాణమా అగ్గస్టాలు ఏమి చేయొద్దు. ఇంతవరకు ఇచ్చిన కృప దేవుని వలననే, ఇంతవరకు నడిపించింది దేవుడే. నా శక్తి అనుకుంటావేమో, నా బలం అనుకుంటావేమో, నా ఆధిక్యత అనుకుంటావేమో. ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా దేవుడే, ఒక వ్యక్తిని తగ్గించాలన్నా దేవుడే. ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను గర్వించేటట్లుగా నన్ను ప్రేరేపించొద్దు. జాగ్రత్తగా ఉండు. ఎవరికి లోబడాలి? నువ్వు దేవునికి లోబడు, దేవునికి లోబడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన దగ్గరగా ఉండు, ఆయన స్తుతించు, ఆయన గణపరచు, ఆయన ఆరాధించు, ఆయన నామాన్ని మహిమపరచు అని భక్తుడు ఎరిగి తన ప్రాణాన్ని సముదాయించుకొని మాట్లాడుతున్నాడండి. మరి క్రొత్త నిబంధనలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా తన ప్రాణంతో మాట్లాడుతున్నాడంట. 12వ అధ్యాయము లూకా సువార్త వచనం చెప్పు. 12వ అధ్యాయము 19వ వచనం లూకా సువార్త. నా ప్రాణముతో, ప్రాణమా ఆగండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇందాక దావీదు ఎవరితో మాట్లాడాడు? ప్రాణంతో మాట్లాడాడు. నా ప్రాణమా ఏమంటాడు దావీదు? యెహోవాను సన్నుతించు అని అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈయన కూడా తెలుసు ప్రాణం అనేది ఉందని తెలుసు, ఆ ప్రాణంతో మాట్లాడాలన్న సత్యం కూడా తెలుసుకున్నాడు. కానీ ఆ ప్రాణంతో ఏం మాట్లాడాలో గ్రహించలేకపోయాడు. ఎరిగినటువంటి దావీదేమో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటుంటే, ఈ వ్యక్తి అంటాడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, నా తినుము, సుఖించుము, త్రాగుము, సంతోషించమని. అదండి
మాట్లాడుతున్నాడు ప్రాణంతో. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, ఏది నేర్పాలో అది నేర్పాలి. మన ప్రాణము కొన్నిసార్లు, మన మనస్సు, మన హృదయం కొన్నిసార్లు మనల్ని సరైనటువంటి మార్గంలోకి నడిపించదు. అన్నీ సరైనట్టుగానే కనబడతాయి. ఒక్కడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎవరికి నేర్పు కావాలి? ముందు మనకు మనం నేర్పుకోవాలి. మనకు మనం సరైన మార్గం వైపు అడుగులు వేయడానికి సరిదిద్దుకోవాలి, సముదాయించుకోవాలి. సక్రమైన మార్గాన్ని అనుసరించడానికి మన ప్రాణాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలామంది లెక్కపత్త లేకుండా వారి ప్రాణమును ఇష్టం వచ్చినట్లుగా నడిపిస్తూ ఉన్నారు. నీ ఇష్టం, తిను, త్రాగు, సుఖించు అని ఒక వ్యక్తి నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరు? ధనవంతుడు అని పిలువబడ్డాడు. దావీదు ఎవరు? గొప్ప రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు. ఒక దేశానికే రాజుగా ఉన్నటువంటి దావీదు ఎంత గొప్పోడు! ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎంత సంపద ఉండొచ్చు, ఎంత సుఖించే అవకాశం ఉండొచ్చు, ఎంత ఆనందించే అవకాశం ఉండొచ్చు, ఎంత వాటిని అనుభవించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఒక రాజు కంటే ధనవంతుడని పిలువబడినటువంటి వ్యక్తి గొప్పోడేం కాదు. ఎందుకనంటే రాజు అనగా ఒక దేశానికి అధిపతి. అతనికి మించినటువంటి ఆస్తి కానీ సంపద కానీ ఎవరికి ఉండదు. కాబట్టి గొప్పవాడని పిలువబడినటువంటి రాజే ఒదిగి దేవునికి దగ్గర తగ్గి, నా ప్రాణమా యెహోవాను సన్నతించంటా ఉంటే, ఇతడు అంటాడు, ఒక్క సంవత్సరం బాగా పంట పండేసరికి, ఒక్క సంవత్సరం బాగా ఘనత వచ్చేసరికి, ఒక్క సంవత్సరం బాగా సమృద్ధి వచ్చేసరికి, ఆ ప్రాణమా తిను, త్రాగు, ఏది నేర్పాలి? ఇదిగో ఇదంతా ఇచ్చిన దేవుడు, కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించని చెప్పని అనాల్సినటువంటి వ్యక్తి తిను, తాగు, సుఖించని చెప్పని ఇంకా చెడగొడుతున్నాడు తన ప్రాణాన్ని. ఇప్పుడు దేవుడు ఆకాశం నుండి ఇద్దరి మాటలు గమనిస్తున్నాడు. ఇద్దరి మాటలు, మంచివాడి మీద, చెడ్డ వ్యక్తి మీద ఆయన తన వర్షాన్ని కురిపిస్తాడు, తన ఎండను కూడా కురిపిస్తాడు, అలాగే మంచును కూడా కురిపిస్తాడు. ఈ భూమి మీద బ్రతకడానికి ఇద్దరికి అవకాశం ఇస్తాడు. ఒకరోజు దేవుడు నిన్ను నన్ను పరిశీలించేటువంటి రోజు. ఆ రోజుకు గనక మనం సరికాకపోతే, ఆ రోజుకే గనక మనం సరిదిద్దపడకపోతే, ఆ రోజే గనక మనం దేవునికి లోబడినటువంటి వారమైన గుంపులో ఉంటే, ఆ రోజు తీర్పు తీర్చే రోజు. అది భయంకరమైనటువంటి పరిస్థితి. అనుకోలేదు, అప్పటి వరకు అనుకున్నదంతా జరుగుతుంది అనుకుని, ఇది కూడా అనుకుంటే జరిగిపోతుంది అనుకున్నాయి, అన్ని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అంటాడు, తిను, తాగు, సుఖించంటా ఉంటే, ఇప్పుడు దేవుడు పైనుంచి అంటున్నాడు, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి అదండి. ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతా ఉన్నాను. ప్రాణమునిచ్చిన వాడు దేవుడు. నరుని నాసికారంధ్రంలో జీవాయువుని వదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే అప్పటి వరకు కదలికలు లేవు, ఎట్టున్నాడు అట్టాగే ఉన్నాడు. ఎప్పుడైతే నరుని యొక్క నాసికారంధ్రాలు ఆయన జీవాయువుని ఊదాడో, అప్పుడు చెలించడం మొదలుపెట్టాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు, ఆలోచించడం మొదలుపెట్టాడు. జీవాయువునిచ్చినటువంటి దేవుడు, ఆ జీవాత్మను కాపుదలనిచ్చినటువంటి దేవుణ్ణి మరిచిపోయినటువంటి ఈ ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లుగా ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఆయన అంటాడు, నా ప్రాణమా తినుమో, తాగు, సుఖమించమని చెప్పి అన్నటువంటి వ్యక్తిని దేవుడు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతా ఉన్నాడు. నువ్వు సిద్ధపరిచి, నువ్వు దాచిపెట్టావు, కూడబెట్టావు, ఇదిగో తిను, తాగు, సుఖించంటున్నావు. నీ ప్రాణాన్ని కనుక ఈ రాత్రి నేను అడిగితే ఇవన్నీ కూడా ఎవరిని సొంతం అయిపోతాయి? ఏమైపోతాయి నీకు తెలుసా? పిచ్చి పిచ్చి మాటలు మానుకో అని చెప్పనని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రాణంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడానికి ఇష్టపడినటువంటి దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను
సన్నతించుము. ఎందుకు? నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన ఉపకారాలు చేశాడు, ఆయన మేలు చేశాడు, కాబట్టి ఆయన మర్చిపోవద్దు. ఈ రోజున మనం క్షేమంగా ఉండగలిగామనంటే ఆయన కృప కదా. ఆయన మరలా తిరిగి గడిచినటువంటి సంవత్సరము ప్రారంభం మొదలుకొని ఇదిగో ఈ 10 నెలల కాలము తన రెక్కల చాటును భద్రపరిచిన దేవుడు ఈ 11వ మాసంలో ఈ మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధనలో స్తుతించడానికి సజీవ లెక్కలో నిలవబెట్టినటువంటి దేవుడు అనేక ఒడిదుడుకుల్లో అనేక పరిస్థితుల్లో మన ప్రయాణము కొనసాగుతూ ఉన్నప్పటికీ మరలా తిరిగి ఆయన సన్నిధిలో సమకూర్చిన కృప నీవు నేను ఘనపరచబద్దులమై ఉన్నాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన ఉపకారాలు చేశాడు, ఆయన మేలు చేశాడు కాబట్టి యెహోవాను సన్నతించు. ఎక్కడెక్కడికో వెళ్ళడం కాదు, ఎవరెవరితో సహవాసం చేయడం కాదు, దేవునితో సహవాసము చేయమని తన ప్రాణంతో భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 116:5 116:5 యెహోవా దయాళుడు, అమ్మా నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. చాలండి. ఏమంటాడు తన ప్రాణంతో? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమాన్ని విస్తరింపజేసి ఉన్నాడు. ఎందుకు? ఆయన ఉపకారములను మనం మర్చిపోకూడదు. ఏ ఉపకారం ఆయన చేశాడు అని గ్రహించగలిగితే ఆయన మనకు క్షేమాన్ని విస్తరింపజేశాడంట. ఆయన చేసిన మేలు నీవు నేను స్తుతించదగినటువంటి గొప్ప కార్యము. మన జీవితాల్లో ఆయన క్షేమాన్ని విస్తరింపజేసి ఉన్నాడు. మరలా తిరిగి పొడిగించాడంట, మరలా తిరిగి క్షేమాన్ని ఇచ్చాడు, మరలా తిరిగి నూతనమైనటువంటి ఈ నెలలో కడుగు పెట్టాడు, తన కృపను అనుగ్రహించాడు. కాబట్టి దేవుని స్తుతించడానికి ఇష్టపడిన భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎందుకు సన్నతించాలి అంటే ఆయన నీకు క్షేమాన్ని విస్తరించి ఉన్నాడు. కాబట్టి చాలాసార్లు ఆయన చేసినటువంటి ఉపకారములను మనము మరిచిపోకుండా జ్ఞాపకం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఆదికాండంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనంలో, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఎందుకు ఈ పరిస్థితి కయ్యూనికి? దేవుడు ఎలాంటి వాడు? ఆయన శిక్షించేవాడు. ఆయన మనుషులను శిక్షించేవాడని చెప్పని కయ్యూను మనసులో ఉండొచ్చేమో. ఎందుకు శిక్షించాడు కయ్యూన్ని? ఎందుకు దావీదు దేవుణ్ణి కయ్యూను గ్రహించలేకపోయాడు? దేవుడి ప్రేమను ఎందుకు గమనించలేకపోయాడు? దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే ఆయనకున్న గుణలక్షణం ఎలాంటిది అని అంటే 3వ వచనం రాయబడిన మాట 103వ కీర్తనలో, ఆయన నీ దోష శిక్షలన్నిటినీ, చాలండి, ఎలాంటి వాడంట ఆయన? నీ దోష శిక్షలన్నిటినీ క్షమించేవాడు. చాలండి. ఆయన నీ దోష శిక్షలన్నిటినీ కూడా క్షమించేవాడు. నువ్వు చేసిన పొరపాట్లన్నిటిని కూడా క్షమించేవాడు. ఆయన గణపరచడానికి ఇష్టపడినటువంటి దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము.
ఎందుకు ఆయన సన్నతించాలని అంటే ఆయన ఉపకారములు చేసి ఉన్నాడు. ఎలాంటి ఉపకారములు చేసి ఉన్నాడు? నీకు క్షేమాన్ని విస్తరింపజేసి ఉన్నాడు. రెండవది, ఆయన నీ దోష శిక్షలన్నిటినీ కూడా క్షమించే దేవుడు అంట. దోష శిక్షలన్నిటినీ, మనం చేసిన పొరపాట్లన్నిటినీ, మనం చేసిన తప్పిదాలన్నిటినీ ఆయన క్షమించేవాడు, క్షమా హృదయం కలిగినటువంటి వాడు, కరుణ వాత్సల్యత కలిగినటువంటి వాడు దేవుడు. మరి ఇప్పుడు కయ్యూని పరిస్థితి ఏంటి? క్షమించబడలేకపోయాడంట కయ్యూని. దేవుడు చెప్పాడు, హేబేలు కయ్యూను అర్పణ తీసుకొచ్చినప్పుడు ఆ అర్పణ దేవుడు అంగీకరించకపోగా కయ్యూనును దేవుడు విడిచిపెట్టేశాడు. ఆ పరిస్థితుల్లో కయ్యూను మొక్కము నేల మోపిన సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల చాలండి. ఏమన్నాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. అప్పటికే కయ్యూను హేబేలును చంపలా. ఏం చేయాలి? తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందుతాడు. ఆయనకున్న గుణలక్షణము, ఆయన దోష శిక్షలను క్షమించే దేవుడు. ఆయన మనం చేసే పొరపాట్లన్నిటిని కూడా క్షమించే దేవుడు. అవకాశం ఇచ్చాడు, మరలా తిరిగి సరి చేసుకోగలిగినటువంటి అవకాశం ఇచ్చాడు కయ్యూనికి. కయ్యూను సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని అంతటిని కూడా తృణీకరించి దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియ చేయి, ఇప్పుడే నిన్ను యాక్సెప్ట్ చేస్తా, నువ్వు మంచి కార్యం చేయి, నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పానని దేవుడు హింట్ ఇచ్చాడు. దేవుడు ఒక ఆలోచన జ్ఞాపకం చేశాడు. సత్క్రియ చేయాల్సినటువంటి కయ్యూను ఇదిగో మునుపు చేసినటువంటి దానికంటే ఇప్పుడు ఘోరమైనటువంటి తప్పిదం చేయడానికి ఇష్టపడ్డాడండి. అంతటితో ఆగిపోయి, అయ్యా తెలుసో తెలియక ఏదో ఈ పొరపాటు చేశాను, ఏదో కొంచెం ఇచ్చి నిన్నేదో కనపరుద్దాం అన్నట్టుగా నీ కళ్ళు కప్పుదాం అనుకుంటే నువ్వు సమస్తాన్ని చూసేవాడని తెలుసుకున్నాను. కాబట్టి నేను చేసిన పొరపాటే. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని దేవుని దగ్గర అతను ప్రాధేయపడాల్సింది పోనిచ్చి ఇప్పుడు ఇంకా కోపాన్ని పెంచుకొని ఇంకా కోపోద్రేకుడై ఇక తన తమ్ముణ్ణి చంపడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అన్నాడు, చేసినటువంటి చిన్న పని అది సత్క్రియ కాదు అని అంటే ఇంకంతకు మించినటువంటి చెడ్డ కార్యమును, దేవునికి అయిష్టమైనటువంటి కార్యమును, తన తమ్ముడైనటువంటి హేబేలును చంపడానికి కూడా వెనుకాడకుండా దేవుడు హెచ్చరికను కూడా తృణీకరించి చేసిన కార్యాన్ని బట్టి ఇప్పుడు క్షమించబడలేకపోయాడంట కయ్యూను. ఇప్పుడు దేశ దిమ్మరై తిరుగులు ఆడుతూ ఉన్నాడు. తను క్షమించడానికి వీలు లేనటువంటి పరిస్థితి అది. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేయగలిగితే లోకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, లోకాసు వార్త, వాడు ఇంకా దూరముగా ఉండగా ఆ తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి, చాలండి. ఎవరు ఇతను? ఇతనేమి అన్ని మంచి పనులు చేసిన వ్యక్తి ఏం కాడు, అడ్డం తిరిగినోడే, మాటలు లెక్క చేయని వ్యక్తే, దూరదేశం వెళ్ళిపోవడానికి తండ్రిని కూడా తృణీకరించిన వ్యక్తి ఇతడు. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమి మంచి సరైనటువంటి వ్యక్తి ఏం కాడు. అయినప్పటికీ బుద్ధి వచ్చినప్పుడు, తన తప్పిదాన్ని తెలుసుకున్నప్పుడు, నేను నా తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయి కలిగిన నష్టం ఇక చాలు, నేను నా తండ్రి దగ్గర కూలివాడిగైనా ఉంటా, కాబట్టి అక్కడికి వెళ్ళాలని తండ్రి నీకును పరలోకమునకును నేను విరోధముగా పాపము చేసి ఉన్నాను అని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడంట ఇతను. కనుకనే తండ్రి కనికరపడి దూరముగా ఉండగానే కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని గణపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నటువంటి దావీదు దేవుని స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరిచిపోవద్దు. ఏం చేశాడు ఉపకారం అని అంటే, ఆయన నీ దోషములన్నిటినీ అదండి, నువ్వు చేసిన పొరపాట్లన్నిటిని కూడా క్షమించేవాడు ఆయన. ఆ క్షమాపణకు నీవు నేను గనక ఒప్పుకోగలిగితే, ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన మనల్ని క్షమించే దేవుడని తెలుసుకొని
దావీదు దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడండి. దావీదు పొరపాటు చేయనోడు కాదు, తప్పు చేయనోడు కాదు, రాజే కావచ్చు. కానీ దావీదు జీవితంలో కూడా పాపం చేసిన అనుభవం ఉంది, పొరపాటు చేసిన అనుభవం ఉంది, తప్పిపోయిన అనుభవం ఉంది, తొట్టిల్లిపోయినటువంటి అనుభవం ఉంది. కానీ నీతిమంతుడట 7 సార్లు పడినను ఏం చేస్తాడు? ఇంకా అక్కడ ఉండిపోదాం అనుకోడంట. తప్పని తెలుసుకోగాని వెంటనే ఏం చేస్తాడు తెలుసా? లేవడానికి ఇష్టపడతాడు. ఇక కూర్చున్నాంలే, ఇక మన వల్ల కాదులే, మనల్ని ఎవరికి క్షమిస్తారులే, ఇక మనం ఎవరికి పనికి వస్తాంలే అని అనుకొని ఉండటం కాదు. నీతిమంతుడు ఏం చేస్తాడంట? పడ్డాడు కానీ 7 సార్లు పడినా తిరిగి లేవడానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉంటాడు కనుక ఆ లిస్టులో దావీదు కూడా ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు? మన దోషములన్నిటినీ క్షమించేవాడు. 51వ కీర్తన 1వ వచనం చదివితే భక్తుడైనటువంటి దావీదు యొక్క స్థితి జ్ఞాపకం అక్కడ కనబడుతుంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను ఏం చేశాడంట? అతిక్రమాలు చేశాడు దావీదు. చేసినప్పుడు దావీదు అంటాడు, తుడిచివేయ్యా అని చెప్పని దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన మన దోషములన్నింటినీ క్షమించేవాడు కనుక ఆ క్షమించగలిగినటువంటి దేవుని దగ్గరకు వచ్చి తప్పిదములు ఒప్పుకున్న వాడు విడిచిపెట్టి బడినటువంటి వాడు కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఆ కనికరాన్ని పొందుకోవడానికి చేసిన తప్పు నేను చేయలేదు అని బుకాయించలా అంటాడు. దేవా, నా అతిక్రమములు తుడిచివేయ్యా, నీ చెప్పిన క్రమాన్ని నేను తప్పాను, నువ్వు చెప్పిన ఆలోచన నేను విసర్జించాను, నేను దూరముగా ఉన్నాను, నువ్వు చెప్పిన క్రమం వైపు నేను అడుగు వేయలేకపోయాను, కాబట్టి నేను చేసింది అతిక్రమమే, కాబట్టి నా అతిక్రమాన్ని తుడిచివేయ్యా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. ఆయన ఎలాంటి వాడంట? మీ దోషములన్నిటినీ క్షమించేవాడు అని 103వ కీర్తనలో రాయబడింది. కాబట్టి దావీదు అంటాడు, నా దోషములను పోవునట్లు నన్ను పవిత్రపరచయ్యా. ఈ హృదయం ఉండాలండి. ఈ హృదయం మనలో ఉండగలిగితే ఆయన క్షమించడానికి ఇష్టపడతాడు, తుడిచివేయబడ్డానికి నేను అర్హులమవుతాం. కయ్యూనట్లేడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా కయ్యూనంటే, సత్క్రియ చేయాల్సింది బానిచ్చి ఇంకా అంతకంటే చెడ్డ కార్యం తన తమ్ముడైన హేబేలును చంపాలనుకున్నాడు. అనుకోవడం మాత్రమే కాదు, చంపేశాడు. ఇట్టి ఘోర పాపము చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి క్షమించమని అడగకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడు వదిలిపెట్టేశాడు కయ్యూని. ఎరిగినటువంటి దావీదు అంటాడు, ఆయన దోషములను క్షమించేవాడు అని తెలుసుకుని నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఒకప్పుడు నేను కూడా మితిమీరి ప్రవర్తించా. నా ప్రవర్తనకు నేను ఏమాత్రం కూడా అర్హత లేదు ఈ స్థానంలో ఉండటానికి. అయినా నా దేవుడు నన్ను క్షమించాడు, నా దేవుడు నా పాపాన్ని కడిగి వేశాడు అంటాడు కదా. ఏమంటాడు? నా అతిక్రమం తుడిచివేయము, నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ. అదండి, జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోయిన వాడిగా లేడు. నేనేం చేయలేదని చెప్పన్నట్టుగా మనిషి ప్రవర్తన కనబడడం లేదు. చేసింది వాస్తవమే. కాబట్టి నా ప్రాణమా, నేను అడిగానో లేదో, ఆయన నన్ను పవిత్రపరిచాడు, ఆయన నాకు క్షేమాన్ని ఇచ్చాడు, ఆయన నాకు రక్షణనిచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణ ఈరోజు నేను కలిగి ఉన్నాను. నేను కూడా పవిత్రుల గుంపులో ఉండటానికి ఇదిగో దావీదు నా హృదయానుసారుడు అని పిలువబడేటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను తప్పిపోయిన వ్యక్తినే, కానీ దేవుడు నన్ను క్షమించేవాడై ఉన్నాడు. ఆ క్షమాపణ దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు, ఆయన ఇచ్చిన రక్షణను మర్చిపోవద్దు అని జ్ఞాపకం చేసుకుని ఆయన క్షేమాన్ని విస్తరింపజేసేవాడు మాత్రమే కాదు, నా దోషములన్నిటినీ కూడా క్షమించాడు అని కీర్తనకారుడు దేవుని గణపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు నాకు మనందరికీ క్షేమాన్ని విస్తరింపజేసిన దేవుడు
మన దోష శిక్షలన్నిటిని కూడా పరిహరించగలిగినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాలము నీవు నేను స్తుతించడం, దేవుని గణపరచడం, ఆయన చేసిన ఉపకారములను మర్చిపోకుండా ఆయన సన్నతించడం నీవు నేను దీవించబడ్డానికి కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.